హర హర మహాదేవ్ శంభో శంకర. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత అమర్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ట్రైన్ రూట్లో వెళ్తే మనము ఏ ట్రైన్ బుక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనకి ఏ ట్రైన్స్ వెళ్తున్నాయో ముందుగా మనం ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అలాగే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 2026లో అమర్నాథ్ యాత్ర చేస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ అమర్నాథ్ యాత్ర గురించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మనము పార్ట్ 1 వీడియోలో చూసాము. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. పార్ట్ 1లో మనము మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనము ఆన్లైన్లో ఎలా ఎంట్రీ చేయాలన్నది కూడా ప్రాసెస్ కంప్లీట్గా డీటెయిల్గా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చే ఫామ్ ఏదైతే ఉంటుందో పిలిగ్రామ్ పేమెంట్ చేసిన తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే స్లాట్ బుక్ చేస్తున్నామో ఆ స్లాట్కి కంపల్సరీ మనము 2 or 3 days ముందు, పర్టికులర్ అయితే 3 days ముందు మనము ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 నాడు స్లాట్ బుక్ ఉందనుకో మనము 17 or 16 నాడు ఇక్కడ నుంచి మనం బయలుదేరితే సరిపోతుంది. మన తెలంగాణ వాళ్ళకైతే 3 days ముందు, అలాగే ఆంధ్ర వాళ్ళకైతే రాయలసీమ వాళ్ళకైతే 4 days ముందు బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ పేమెంట్ తర్వాత మనకు ఫామ్ ఇలా ఉంటుంది. దీంతోపాటు మెడికల్ సర్టిఫికేట్ అలాగే మన ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకుంటే మనకు అక్కడ సబ్మిట్ చేస్తే మనకు RFI కార్డు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మనము యాత్ర స్టార్ట్ అవుతుంది. మెయిన్ అయితే మనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా ఉంటుంది. ముందుగా తెలంగాణ నుంచి మనకు వెళ్ళే ట్రైన్స్ని చూపిస్తున్నాను. పర్టికులర్గా వరంగల్ నుంచి అయితే మనకు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఒకే ఒక ట్రైన్ ఉంటుంది, అది కూడా వెనస్డే రోజు ఉంటుంది. జమ్మూ తాయి హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ జర్నీ వచ్చేసి మనకు 35 నుంచి 40 hours పడుతుంది. ఒక ట్రైన్ కొన్ని స్టాప్స్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా నేను క్లారిటీగా మీకు రైట్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దీని ఛార్జ్ వచ్చేసి స్లీపర్ వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి మనకు 2200 రూపీస్ ఉంటుంది. ఇది మీ ట్రైన్ ఎంచుకున్న బట్టి ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మనము వరంగల్ నుంచి మనము అండమాన్ ఎక్స్ప్రెస్ ఎంచుకున్నాం అనుకో, రైట్ సైడ్లో మీకు కనబడుతుంది. టోటల్గా ఇవన్నీ స్టాప్స్ ఉంటాయి మనకు. ఫైనల్గా అయితే 40 hours తర్వాత మనము కాట్రా రీచ్ అవుతాము. జమ్మూలో ఉన్న కాట్రా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా అయితే ఫస్ట్ నుంచి అయితే చూద్దాం మనం స్టాప్స్ అయితే తెలంగాణ నుంచి ఏమేమి స్టాప్లో మీరు ఎక్కగలుగుతారు అన్నది. ఫస్ట్ వరంగల్ తర్వాత జమ్మికుంట్ల, తర్వాత పెద్దపల్లి రామగుండము, తర్వాత మంచిర్యాలు, తర్వాత బల్లాష, ఇవన్నీ తెలంగాణ స్టాప్స్. సో ఎక్కడ ఎక్కినా సరే మీరు టికెట్ తీసుకొని అక్కడ నుంచి మనం డైరెక్ట్ కాట్రా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 40 hours జర్నీ ఉంటుంది. ప్రతి ట్రైన్స్ కూడా ఉంటాయి కానీ కొన్ని స్టాప్స్ ఉంటాయి, మేజర్ స్టాప్స్ ఇస్తారు. మేజర్ స్టాప్స్ వచ్చేసి వరంగల్ మాత్రమే ఉంది తెలంగాణలో. అలాగే సికింద్రాబాద్ నుంచి హంసఫర్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్స్ క్యాచ్ చేసుకుంటేనే మనం అక్కడికి రీచ్ అవుతాం. మిగతా ఏ ట్రైన్స్ ఆప్షన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే మనకు ఢిల్లీ నుంచి అంత టైం వేస్ట్. దాదాపు ఇది తొందరగానే వెళ్ళిపోతాం మనము. అక్కడ నుంచి డే 3rd, డే 4th రోజు మనం అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేస్తాము. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇలానే మీరు ప్రతిది ఒక్క ట్రైన్ డీటెయిల్స్ కూడా మీరు చూసుకొని చాయిస్ ఎక్కడి నుంచి ఎక్కుతారు అనుకుంటే తెలంగాణ వాళ్ళు అక్కడ నుంచి ఎక్కొచ్చు. సో మీకు రైట్ సైడ్లో కూడా చూపిస్తున్నాను శ్రీ మాత వైష్ణవదేవి కాట్రా కూడా, అవి కూడా అలానే ఉంటాయి స్టాప్స్. అవి కూడా మీరు కంపల్సరీ చూస్ చేసుకొని మీకు ఏదైతే నియరెస్ట్ ఉంటుందో అది బెటరు. అమర్నాథ్ యాత్ర కంపల్సరీ మీ డేట్కి 3 days or 4 days ముందు మీరు బుక్ చేసుకుంటే బెటర్. అలానే పొయ్యి రావడానికి కూడా ఆల్మోస్ట్ మనకు 10 to 12 days పడుతుంది. రిటర్న్ వచ్చేటప్పటికి మనకు ఒక 5 days అమర్నాథ్ యాత్ర దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ ఒక 5 days పెట్టుకుంటే సరిపోతుంది. ఆ డే నుంచి మనం రిటర్న్ రావడానికి టోటల్గా ఈ జర్నీ వచ్చేసి మనకు 12 days పడుతుంది మనకు అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకోవడానికి. మనకు తర్వాత ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎట్లా అయిందన్నది. ఇక్కడ మీకు లిస్ట్లో కనిపించిందంతా ఇవి ట్రైన్స్ మనకు పర్టికులర్గా వెళ్ళడానికి. సో దీనిలో నాకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి జమ్మూ తాయి హంసఫర్ ఎక్స్ప్రెస్. ఆ టైంకి ఎవరైతే ఉంటారో 3 days బ్యాక్ వెనస్డే వస్తే అది బెస్ట్ ఆప్షన్. ఇది 10 stops మాత్రమే ఉంటాయి మనకు, ఇది ఒకటి గుర్తు. అలాగే మీకు రైట్ సైడ్లో సికింద్రాబాద్ నుంచి చూపిస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి వచ్చేసి హంసఫర్ ఎక్స్ప్రెస్ మీకు ఇప్పుడు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి ఓన్లీ 10 stops. సో ఇది బెస్ట్ ఆప్షన్ నాకు ట్రైన్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టోటల్ ఏసీతోనే ఉంటుంది. సో 2400 రూపీస్ ఛార్జ్ ఏమో ఉంటుంది మనకు. 33 hours ఉంటుంది. మార్నింగ్ 9 o'clock ఎక్కితే సికింద్రాబాద్లో తెల్లారి ఈవినింగ్ మనము జమ్మూలో రీచ్ అవుతాం. ఇది కాట్రాకి వెళ్ళదు, జమ్మూనే రీచ్ అవుతుంది. ఒకవేళ జమ్మూ తర్వాత రీచ్ అయిన తర్వాత మనం అక్కడ రూమ్స్ అన్నది ఏందన్నది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ రీచ్ అయిన తర్వాత ఏందన్నది. నా లిస్ట్లో ఈ ట్రైన్స్ తప్ప ఏ ట్రైన్స్ బుక్ చేసుకోకండి. వేస్ట్గా మనకు ఢిల్లీ నుంచి అట్లా వేస్ట్ టైం అవుతుంది మనకు. ఎందుకంటే ఢిల్లీలో దిగిన తర్వాత 3-4 hours వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదైతే డైరెక్ట్ ట్రైన్ మనము వెళ్ళిపోవచ్చు. అక్కడ కూడా లొకేషన్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే మనకు ట్రైన్స్ వచ్చేసి కాట్రా వరకు అమర్నాథ్ యాత్ర ఎవరైతే వెళ్తున్నారో కాట్రా వరకు ఈ ట్రైన్స్ ఉన్నాయి అవైలబుల్గా. టోటల్గా 4 ఉంటాయి. ఒకటి నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది తిరుపతి నుంచి వెళ్తుంది కాబట్టి 3 trains ఉన్నాయి.
సో ఇవి వచ్చేసి ట్రైన్ లిస్ట్, ట్రైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ట్రైన్స్ బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి దాదాపు 4 days ముందు బుక్ చేసుకుంటే సరిపోతుంది. మీద అయితే స్లాట్ ఉన్నది ఉంటుందో అది 4 days ముందు బిఫోర్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒంగోలు, తెనాలి, విజయవాడ, అలాగే గుంటూరు ఈ జంక్షన్లో టచ్ చేసుకుంటూ వెళ్తాయి ఈ ట్రైన్స్ ఇవన్నీ. అక్కడ ఎవరైతే అవైలబుల్గా ఉంటారో రాయలసీమ కానీ ఆంధ్ర కానీ అక్కడ నుంచి చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. డైరెక్ట్ ఇది మనకు కాట్రా రీచ్ అవుతుంది. కాట్రా రీచ్ కావడానికి 10:30 అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 2.5 days తర్వాత రీచ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కటి మీరు చూసుకోవాలి. ఒక డిలే అయినా ఏదైనా కానీ పర్టికులర్గా డైరెక్ట్ పోతేనే ట్రైన్ బెటర్. మన ఢిల్లీ నుంచి అంటే చాలా వేస్ట్ టైము. అలాగే మీకు హంసఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ చెప్తున్నాను. ఇది దాదాపు 282 స్టాప్స్ ఉంటుంది. గుంతకలు అలాగే రాయచూరు తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్ ఉంటుంది. మనకు దాదాపు 730 kilometers ఓన్లీ 2 stops మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ అయితే బెటర్ ఆప్షన్ అని చెప్పుకుంటాను. తిరుపతి నుంచి ఇది చాలా ఫాస్ట్ వెళ్తుంది మనకి ఈ ట్రైన్. సో ఎవరైనా వెళ్తే వెనస్డే ఆర్ బిఫోర్ ముందు ట్యూస్డే రోజు ఉంటుంది తిరుపతిలో. ఇది ట్యూస్డే ఆల్రెడీ నైట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైనా వచ్చి రీచ్ అయితే అక్కడ నుంచి ఈ ట్రైన్ బుక్ చేసుకుంటే చాలా బెటర్. దాదాపు ఒక 1 day సేవ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఈ ట్రైన్ క్యాచ్ చేసుకుంటే. అలాగే ఆంధ్ర రాయలసీమ నుంచి ఎవరైతే వెళ్తున్నారో ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, తెనాలి, విజయవాడ ఈ జంక్షన్ గుండా మనకు కాట్రా వెళ్తుంది. సో అక్కడ మీ డేట్ని బట్టి మీరు బుక్ చేసుకుంటే బెటర్. 4 days మీ స్లాట్కి కరెక్ట్ 4 days ముందు ఈ ట్రైన్స్ బుక్ చేసుకుంటే మీరు కరెక్ట్ టైంకి అక్కడ రీచ్ అవుతారు. ఒక్కొక్కసారి వెదర్ చేంజ్ అయినా కానీ మీరు ఒక 1 day స్టే చేసినా కానీ యాత్ర స్టార్ట్ అవుతుంది. 10 days మనకు పర్టికులర్ 10 to 12 days పడుతుంది మనకి యాత్ర కంప్లీట్ చేయడానికి. ఒకవేళ ఈ ట్రైన్ చేసుకుంటే ఏంది బెటర్ ఏంటంటే మనకు ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో మనకు సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గాము ఇవన్నీ కొన్ని మంచి లొకేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ బెటర్. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఏంటి అన్నది. ఇవైతే ట్రైన్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఈ ట్రైన్స్ పర్టికులర్గా బుక్ చేసుకొని మొత్తం 4 trains ఉంటాయి మనకు తెలంగాణ, ఆంధ్ర నుంచి. సో విజయవాడ మెయిన్ జంక్షన్ ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుపతి, నెల్లూరు నుంచి అయితే 4 trains. అలాగే తెలంగాణ వచ్చేసి వరంగల్, ఇది బెటర్. ఇప్పుడు వచ్చేసి మన తిరుపతి నుంచి ఛార్జ్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి మనకు. ఇది ఒక్కసారి మీరు చూసుకోరి. 999 అంటే 1000 రూపీస్ ఉంది స్లీపర్ ఛార్జ్ వచ్చేసి. థర్డ్ ఏసీ వచ్చేసి మనకు 2400 రూపీస్ ఉంది. ఇది మామూలు ట్రైన్. హంసఫర్ ట్రైన్ వచ్చేసి మనకు థర్డ్ ఏసీ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఓన్లీ థర్డ్ ఏసీ ఉంటుంది కాబట్టి అదొక్కటి మీరు చూసుకోవాలి. అలాగే ఫైనల్గా మనము జమ్మూ కానీ కాట్రా కానీ రీచ్ అయిన తర్వాత కాట్రా నుంచి మనము శ్రీనగర్ వెళ్ళడానికి మనకి ఈ ట్రైన్ వస్తాయి. దీంట్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అదొక వేరే ప్రపంచం ఉంటుంది. మనము కంపల్సరీ చీనా బ్రిడ్జ్ పై నుంచి వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్తే మనం 3 hours వెళ్ళిపోతాం శ్రీనగర్కి. సో అదే మనము ట్రావెలింగ్ రోడ్ మార్గం గుండా వెళ్తే దాదాపు 9 hours జర్నీ పడుతుంది మనం శ్రీనగర్ చేరుకోవడానికి జమ్మూ నుంచి. సో ఈ ప్రాసెస్ వెళ్తే ఏంటంటే తొందరగా రీచ్ అవుతాం మనం శ్రీనగర్లో. అక్కడ బేస్ క్యాంప్కి వెళ్ళిపోయి అక్కడ వండుకొని అక్కడ నుంచి బాల్టాల్ వచ్చేసి 90 kilometers ఉంటుంది. అలాగే పాల్గామ్ వచ్చేసి 120-130 kilometers ఉంటుంది. అదే జమ్మూ నుంచి వచ్చేసరికి మనకు రోడ్ మార్గం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అనగానే 8 to 9 hours జర్నీ ఉంటుంది మనకు. సో ఇదంతా పెద్ద లెంత్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రోజు నైట్ అయినా మనకి ఏముండవు వెహికల్స్, తెల్లారు మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. అలాగనే మీరు ఎప్పుడైనా మార్నింగ్ రీచ్ అయితే మాత్రం కాట్రాలో మనకి 8 o'clock మార్నింగ్ అదొకటి వందే భారత్ ట్రైన్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ కూడా అదే ట్రైన్ ఉంటుంది మనకు. 3 hours వెళ్ళిపోతుంది అది. ఇది బెస్ట్ ఆప్షన్ మనకు. 700 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సిట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది బెస్ట్ ఆప్షన్. మంచి లొకేషన్స్ మనకి ఈ ట్రైన్లో కనబడతాయి కాబట్టి ఈ ట్రైన్ చూస్ చేసుకుంటే బెటర్. వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లో వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మాత్రం రోడ్డు మార్గంలో వస్తారు. వచ్చేటప్పుడు ఆ రూట్ కూడా బాగుంటుంది. మనం వెళ్ళేది ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతే మన అమర్నాథ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనకు 720 రూపీస్ ఛార్జ్ ఉంటుంది మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది కూడా ఆన్లైన్ బుక్ చేసుకుంటే బెటర్. మనం దిగిన బట్టి తెల్లారి ట్రైన్ ఏది ఉంటుంది బెటర్. లేదంటే మనము 10:30 అక్కడ రీచ్ అవుతున్నాం కాబట్టి ఆల్రెడీ మన తెలుగు స్టేట్ల నుంచి మనకు ట్రైన్ జర్నీ ఆఫ్టర్నూన్ అదే రోజు బుక్ చేసుకుంటే మనం ఆఫ్టర్నూన్ అక్కడ ఈవినింగ్ వరకు రీచ్ అవుతాము. ఆల్మోస్ట్ మనం ఒక 100 kilometers ఉంటుంది కాబట్టి తొందరగా మనం 4 hours మనం బాల్టాల్ కానీ పాల్గామ్ కానీ తొందరగా రీచ్ అవుతాము. దాని తెల్లారి నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ అవుతాము. అదే మీరు జమ్మూలో రీచ్ అయితే మాత్రము మార్నింగ్ టైం మాత్రమే బస్సెస్ వెళ్తాయి. అవి కూడా 8 లోపట్నే వెళ్తాయి. అలాగే కాట్రా నుంచి కూడా ఉంటాయి అమర్నాథ్ వెళ్ళే బస్సెస్. అవి వచ్చేసి మార్నింగ్ టైమే ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉన్నాయి. కంపల్సరీ మనం శ్రీనగర్ బేస్ క్యాంప్ నుంచి వెళ్తే ఏంటంటే కాన్వాయ్ నుంచి వెళ్తాము. అలాగే జమ్మూ నుంచి కూడా మిలిటరీ కాన్వాయ్ ద్వారానే మనం వెళ్తాము. అవి తప్ప ప్రైవేట్ వెళ్తే అది మీ ఓన్ రిస్క్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమర్నాథ్ యాత్ర అయిపోయే వరకు కంపల్సరీ మిలిటరీ కాన్వాయ్తో వెళ్తేనే బెటర్ అన్న ఆప్షన్. అదే మనకు జమ్మూ నుంచి వచ్చేసి శ్రీనగర్ కానీ బాల్టాల్ కానీ టికెట్ ప్రైస్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదే ఈ విధంగా మీ స్లాట్ను బట్టి బుక్ చేసుకుంటే చాలా బెటర్. మన తెలుగు పీపుల్స్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఫర్దర్ వీడియోలో నేను ఎలా వెళ్ళినా నేను ఎలా రీచ్ అయినా అన్నది కూడా మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే
శ్రీనగర్ రీచ్ అయితేనే శ్రీనగర్ నుంచి చాలా తక్కువ దూరం ఉంటుంది కాబట్టి జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు యాత్రికులు. సో ఆ రూట్ ఎంచుకుంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా నా ఆలోచనలో వెళ్తారని, నా వీడియో కూడా మీకు ఎంతో కొద్దిగా ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను మన తెలుగు పీపుల్స్కి. సో ఇదైతే బెటర్. వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ క్యారీ ఒక 5 లీటర్స్ వాటర్ క్యాన్ తీసుకొని. వాటర్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది వెళ్ళేటప్పుడు, హెవీ ఎండలు ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ అందరు ప్రతి ఒక్కళ్ళు థర్డ్ ఏసీ ప్రిపరేషన్ చేసుకుంటేనే బెటర్. స్లీపర్ అంటే ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్. వచ్చేటప్పుడు మాత్రం థర్డ్ ఏసీ మాత్రం కంపల్సరీ బుక్ చేసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మధ్యలో ఎక్కే ట్రైన్స్ కూడా చాలా మంది మనకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు మన సీట్ని. సో మీరు మాత్రము స్లీపర్ బుక్ చేసుకుంటారో థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటారో మీరు డిపెండ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని ఇన్ఫర్మేషన్తో నేను కలుస్తాను. నేను మీ ఇందు ట్రావెలర్.